ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు ఈ పరిశుద్ధ దినమందు ఒక చక్కటి వాగ్దానం విందాము. మత్తయి సువార్త 18:20 వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుని యొక్క నామున కూడిన ప్రతిసారి దేవుడు మనల్ని కలవడానికి వస్తూ ఉంటాడు. చూడండి, ఒక స్థలంలో మనం పదే పదే అదే స్థలంలో కూర్చొని దేవుని నామంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్థలము మహిమగా, అలాగే ఆ స్థలం ప్రభావం చెందిన స్థలంగా మారిపోతూ ఉంటుంది. మరి అపోస్తల కార్యం 19లో మరి పౌలు దేవుని సన్నిధిని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళేవాడు. ముఖ్యంగా పౌలుకున్న అద్భుతం ఏంటంటే, ఆయన చేతి రుమాలు ఏ దేశంకి వెళ్ళిందో, ఏ పట్టణానికి వెళ్ళిందో, ఏ స్థలానికి వెళ్ళిందో అక్కడ ప్రభావం ఉంది. ఎందుకంటే దేవుని నామమున అద్భుతాలు చేస్తూ ఉంటున్నాడు. మరి దుస్తులకే అంత ప్రభావం ఉంటే, ప్రతి దినము ఒకే స్థలము మనం ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని నామంలో ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఒకసారి భగత్ అయ్య గారు చనిపోయిన తర్వాత ఒక తల్లి కూతుర్లు ఆయన రూమ్ చూడ్డానికి వెళ్ళారు. అయితే ఆ కూతురు మీద దెయ్యం ఉందని, ఆమె దెయ్యం పట్టిన స్త్రీ అని మరి తెలుసుకొని ఆ తల్లి, పద మనము భగత్ అయ్య గారి రూమ్కి వెళ్దాము అని చూద్దాము అని చెప్తా ఉంటుండగా, ఆ రూమ్కి సమీపంగా వస్తూ ఉంటుండగా, దగ్గరికి వస్తుంటుండగా ఆ అమ్మాయి లోపల ఉన్న దెయ్యం అంటుందంట, నేను ఆ రూమ్కి వెళ్ళాను, నాకు భయం అవుతుంది, నేను అక్కడికి రాను అని చెప్పిందంట. అయితే ఇది తెలుసుకున్న తల్లి ఆమెను బలవంతం చేసి ఆ రూమ్లో ప్రార్థన చేసింది. అంతే, ఆ రోజు నుంచి ఆమెకున్న దెయ్యము వెళ్ళిపోయిందని మరి ఒక గొప్ప సాక్ష్యం మనం వింటా ఉంటున్నాం. అలాగే మనం కూడా ఒక స్థలంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా అదే స్థలంలో దేవుని నామం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తుంటే, అండ్ ఇంకా చెప్పాలంటే 2 కానీ 3 కానీ కలిసి ప్రార్థన చేసి అదే స్థలంలో అదే సమయంలో ప్రార్థన చేస్తే ఆ ప్రాంతము మహిమకరంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడున్నా కూడా ప్రార్థన స్థలం ఏర్పాటు చేసుకొని ప్రతి దినం అదే సమయానికి అదే స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని నామంలో నువ్వు ప్రార్థన చేస్తే కనుక యేసే నామంలో అద్భుతము, యేసే నామంలో శక్తి ఉంటుంది. ఆ నామము మీ ఇంటిలో, ఆ స్థలంలో నుండి మీ ఇంటి అంతా కూడా ప్రభావము చెందుతుందని నమ్ముచున్నాను. ఈరోజు ఈ వాగ్దానం మీరు సీరియస్గా తీసుకొని ప్రతి దినం అదే చోట మీరు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. దేవాది దేవుడు మీ ఇంటిని దర్శించడానికి వస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే, మనం ఎక్కడుంటే ఆ స్థలంలో దేవుని పేరట ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి దేవుడు వస్తాడు. మన దేవుడు చాలా మంచివాడు. మనల్ని అక్కడిక్కడ రమ్మని చెప్పడం కాదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నా నామంలో నేను వచ్చి నిన్ను దీవిస్తానని చెప్పే దేవుడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు ప్రార్థన చేయడానికి స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. 2 లేక 3 ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే సమయానికి అదే స్థలంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. అద్భుతాలు చూస్తారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు నాయనా. నువ్వు హత్తుకునే దేవుడు, ప్రేమించే దేవుడా నాయన. నీ నామంని పిలిస్తే చాలు నాయన, పిలిచిన వెంటనే పలికేవాడు. అదే మా ఇంట్లో కూడా మేము ఎక్కడైతే ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకుని 2-3 కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడ నువ్వు వచ్చి ఉంటావని చెప్పిన దేవుడవు నాయన ప్రభ. ఈరోజు నాయన ప్రభ తండ్రి, అటు సమయాన్ని మేము ఏర్పాటు చేసుకొని నీ కొరకు నాయన ప్రభ తండ్రి ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని నీతో సన్నిహిత సంబంధం కలిగే వారుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. మీ స్థలాన్ని దేవుడు ఆయన సన్నిధితో నింపబోచున్నాడు. అంతేకాదండి, 12 గంటలకు ప్రాఫిటికల్ లైఫ్ సర్వీస్ లో మీరు హాజరవుతారని నమ్ముచున్నాను. వాగ్దానం మిస్ కాకండి, వాక్యాన్ని మిస్ చేయకండి. మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.